ప్రెగ్నెన్సీ టైంలో వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి తప్పనిసరిగా తీసుకోవాలని చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతూ ఉంటారు. సో, అసలు వైటమిన్ డి సప్లిమెంట్స్ ప్రెగ్నెన్సీలో ఎందుకు తీసుకోవాలి? ఒకవేళ తీసుకోవాలంటే మీరు ప్రెగ్నెన్సీలో ఏ టైంలో స్టార్ట్ చేయాలి? ఏ విధంగా తీసుకుంటే మాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నమస్తే. నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తి హాస్పిటల్, విశాఖపట్నం. సాధారణంగా వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందు నుండే స్టార్ట్ చేసి కన్సీవ్ అయ్యేంత వరకు కూడా వాడాల్సి ఉంటుంది. వన్స్ కన్సీవ్ అయిన తర్వాత త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలి. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా మొదటి 6 నెలల వరకు వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీ కన్సెప్షనల్‌గా వైటమిన్ డి తీసుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది బెటర్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదే మీరు ప్రెగ్నెన్సీ టైంలో వైటమిన్ డి తీసుకోవడం వల్ల మదర్‌కే కాకుండా బేబీకి కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో, మదర్ విషయానికొస్తే వైటమిన్ డి అనేది మదర్‌లో మజిల్స్, బోన్స్ అలాగే కాల్షియం అబ్సార్ప్షన్‌కి చాలా ఇంపార్టెంట్. సో, మీరు వైటమిన్ డి కనుక ప్రాపర్‌గా లేకపోతే ఈ అవయవాలన్నీ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మదర్‌కి తరచుగా క్రాంప్స్ రావడం కానివ్వండి, లేదంటే జాయింట్ పెయిన్స్ లాంటివి ఇలాంటి ఇష్యూస్ అనేవి వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల నెలలు నిండకుండా డెలివరీ అయ్యే రిస్క్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే బీపీ లాంటివి వచ్చే ప్రమాదం కూడా పెరుగుతూ ఉంటుంది. సో, అదే బేబీ విషయానికొస్తే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల బేబీలో బోన్స్ అనేవి సాఫ్ట్‌గా అయిపోయి తరచుగా ఫ్రాక్చర్స్ అవ్వడం లాంటివి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, దీన్నే మనం న్యూబార్న్ బేబీస్‌లో రికెట్స్ ప్రాబ్లమ్ కింద చెప్తూ ఉంటాం. సో, అందువల్ల మదర్ హెల్త్‌కి, బేబీ హెల్త్‌కి ఇద్దరి హెల్త్‌ని దృష్టిలో పెట్టుకొని ప్రెగ్నెన్సీ టైంలో తప్పనిసరిగా వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాలి. సో, ఈ వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి రోజుకి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ డోసేజ్ ప్రకారంగా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు మీకు డెఫిషియన్సీ గనక ఎక్కువగా ఉంటే ఇంతకు మించి డోసేజ్‌ని కూడా సజెస్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో, అలాంటప్పుడు తప్పనిసరిగా మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన డోస్ ప్రకారంగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వైటమిన్ డి సప్లిమెంట్స్‌ని ప్రెగ్నెన్సీలో ఏ టైం నుండి స్టార్ట్ చేయాలనేది చాలా మందిలో ఉండే సందేహం. సో, వైటమిన్ డి అనేది యూజువల్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందుగానే స్టార్ట్ చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ అలా స్టార్ట్ చేయలేదు అనంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వీలైతే తప్పనిసరిగా మీ వైటమిన్ డి లెవెల్స్‌ని ఒకసారి చెక్ చేసుకొని, మీ డెఫిషియన్సీ ఎంతుందో చూసి దాని ప్రకారంగా డోస్ అనేది అడ్జస్ట్ చేసుకొని స్టార్ట్ చేయడం అనేది మంచిది. వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు ఏ టైంలో తీసుకోవాలి అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో, జనరల్‌గా వైటమిన్ డి సప్లిమెంట్స్‌ని మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ మీ కన్వీనియన్స్‌ని బట్టి ఏ టైంలో తీసుకున్నా ప్రాబ్లమ్ లేదు. బట్ మేక్ ష్యూర్ మీరు ఒక పర్టిక్యులర్ టైంకి గనక స్టార్ట్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా అదే టైంకి తీసుకోవడం అనేది సేఫ్ అనమాట. సో, ఇన్ కేస్ వీక్లీ వన్స్ సప్లిమెంట్స్ కనుక తీసుకుంటున్నట్లయితే సేమ్ అది కూడా వీక్లీ వన్స్ పర్టిక్యులర్‌గా ఒక టైంకి తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ప్రెగ్నెన్సీలో వైటమిన్ డి తీసుకునేటప్పుడు జనరల్‌గా మార్నింగ్ టైమ్ ప్రిఫర్ చేయడం మంచిది. ఎందువల్లంటే వైటమిన్ డి తీసుకున్నప్పుడు కొన్నిసార్లు దాహం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్రీక్వెంట్‌గా యూరిన్ పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మెలటోనిన్ అనే హార్మోన్ పనితీరు మీద ఎఫెక్ట్ చూపించి వైటమిన్ డి అనేది నిద్ర పట్టడంలో కూడా కొంత ఇబ్బంది కలిగించొచ్చు. సో, అందువల్ల ఈ కారణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రెగ్నెంట్ లేడీస్ మార్నింగ్ టైమ్ వైటమిన్ డి తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది. వైటమిన్ డి మనకి ఓరల్ ఫార్మ్స్‌లోను, అలాగే ఇంజెక్షన్స్‌లో రూపంలో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. కానీ ఓరల్ ఫార్మ్ అనేది తీసుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది కాబట్టి చాలామంది గైనకాలజిస్ట్‌లు ఓరల్ ఫార్మ్ అనే సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఓరల్‌గా మీరు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు దాని అబ్జార్ప్షన్ అనేది మాక్సిమం ఉండాలి అనంటే మీరు ఏ విధంగా తీసుకుంటే మంచిది. యూజువల్‌గా వైటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. అంటే ఆహారంలో గనక ఫ్యాట్ ఉన్నట్లయితే దీని అబ్జార్ప్షన్ అనేది బెటర్‌గా ఉంటుంది. సో, అందువల్ల మీరు తప్పనిసరిగా వైటమిన్ డిని ఫ్యాట్ ఉన్న ఆహారంతోటి తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఎయిదర్ పాలతో గానీ, మజ్జిగతో గానీ లేదా ఆల్మండ్ మిల్క్ కానీ, కోకోనట్ మిల్క్ కానీ ఆర్ నట్స్ అండ్ సీడ్స్‌తో పాటుగా లేదా కొన్ని రకాల ఫ్రూట్స్ అవకాడో లాంటి ఫ్రూట్‌లో హెల్తీ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి ఫ్రూట్స్ కానీ తీసుకున్నట్లయితే వైటమిన్ డి అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది.
ఈ విధంగా వైటమిన్ డి సప్లిమెంట్స్‌తో పాటు మీరు తప్పనిసరిగా సన్‌లైట్‌కి ఉదయం 10 గంటల నుంచి 2 గంటల మధ్యలో కనీసం 20-30 నిమిషాల పాటు ఎండకి వీలున్నంత మేర బాడీ ఎక్స్‌పోజ్ అయ్యేలాగా చూసుకున్నట్లయితే వైటమిన్ డి లెవెల్స్ అనేవి కూడా ప్రాపర్‌గా మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా వైటమిన్ డి రిచ్ ఫుడ్స్‌ని కూడా మీ డైట్‌లో తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోండి. అందువల్ల మీరు ప్రెగ్నెన్సీలో వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీలో బీపీ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నెలలు నిండకుండా డెలివరీ అవ్వడాన్ని కూడా కొంతవరకు ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ బేబీకి కూడా రికెట్స్ అనే ప్రాబ్లమ్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. అండ్ బేబీస్ కూడా సరైన బరువుతో పుట్టేలాగా వైటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి ప్రమోట్ చేస్తాయి. వైటమిన్ డి నేచురల్‌గా ఏ ఫుడ్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అలాగే వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఓవర్ డోసేజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ వివరాల కోసం మన ఛానెల్‌లో ఉన్న ప్రీవియస్ వీడియోస్‌ని వాచ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ బి దేర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.